ఒకసారి ఇది చూడండి. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఈ స్టేట్మెంట్ తో ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేయడం ఏ రేంజ్ కి కామన్ అయిపోయిందో మనకు తెలుస్తుంది. అండ్ దానిని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. కానీ దీనిని టాలీవుడ్ కి చెందిన ఒక ఫీమేల్ అపోజ్ చేస్తూ బాగా వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ నా ప్రకారం శివాజీ గారు అన్నదానిలో తప్పు లేదు. బట్ ఆ రెండు పదాలు సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. వాడటం అనేది ఖచ్చితంగా తప్పే. కానీ మీరు ఒకటి ఆలోచించాలి. ఆ వ్యక్తి హీరోయిన్స్ ని కానీ యాక్ట్రెస్ ని కానీ బయట జనాల్లో ఉన్న లేడీస్ అందరినీ కూడా తన సొంత కూతురు లాగానో చెల్లెల్లాగానో అనుకొని ఆ పర్సనలైజ్డ్ ఫీలింగ్ తో ఆ స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. పిల్లలుండి చిన్న పిల్లలు మన పిల్లలు వాళ్ళు ఇది వైరల్ అవ్వడం వల్ల ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పడం తప్పితే ఆయనకు జరిగిన బెనిఫిట్ ఎటువంటిది లేదు. అండ్ ఆయన క్షమాపణతో పాటు ఆ స్టేట్మెంట్ వాడడానికి పూర్తి ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఇలా బట్టలు ఏదన్నా ఒకటి జారితే అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి, తీమన్నా తీస్తారండి ఎవరన్నా. నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని అపోజ్ చేస్తూ ఎవరైతే టాలీవుడ్ ఫీమేల్ వైరల్ అవుతుందో ఆమె ఒక వర్గానికి చెందిన లేడీస్ అందరి కోసం స్టాండ్ తీసుకుంది. ఆ పాయింట్ మీద స్టాండ్ తీసుకున్న ఈ అక్కకి కొన్ని వీడియోస్ చూపించాలి అని అనుకుంటున్నాను. ఇంకొక అబ్బాయిని కనరా మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక. మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. అమ్మాయిని కంటే లెగసీ పోతుంది అంట, ఇంకొక అమ్మాయిని కంటాడేమో అని భయం వేస్తుందంట. దీనిపైన మీరు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలక్క. అనుష్క అద్భుతమైన తోళ్ళు. దీనిపైన కూడా తీసుకోవాలి. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తుంది. అసలు ఇది చూడండి, పక్కలోకి పనికొస్తారంట. అసలు ఆడవాళ్ళని ఇంతకన్నా ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడడానికి ఇంకొక స్టేట్మెంట్ ఉంటుందా? మీరు దీనిపైన కూడా స్టాండ్ తీసుకోవాలక్క. అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారంట. ఎల్లి ముద్దన పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. అసలు ఇదైతే డైరెక్ట్ గా రేపు ప్రొవోకేషనే జరుగుతుంది. అసలు మీరు దీన్ని ఖచ్చితంగా వదలకుండా మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలక్క. ఇన్ని డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్న పెద్ద సెలబ్రిటీస్ ని ఏనాడు క్వశ్చన్ చేయని ఈ ఫీమేల్ పబ్లిక్ మంచి కోసం చెప్పిన శివాజీ గారు లాంటి చిన్న సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసి మరీ క్వశ్చన్ చేస్తుంది. సరే చేసినా పర్లేదు, తనకి కుదిరినంత వాటిల్లో సహాయం చేస్తుంది అనుకుందాం. మరి ఇవేంటో చెప్పండి. నువ్వు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశిగారి ఫలాలు కాదు. మీరు కామెడీ కోసం కూడా ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేసే స్టేట్మెంట్స్ పాస్ చేసి నవ్విస్తున్నప్పుడు మాత్రం తప్పు లేదు. అంతేకాకుండా ఇదే సామాన్లు బాగుండాలా అంటే అని చెప్పి వైరల్ అవుతున్న ట్రెండ్ గురించి ఎంతో మంది టాలీవుడ్ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ వీడియోస్ చేసినప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అప్పుడు ఎందుకు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు? నేనైనా కూడా రోడ్డు మీద 1000 రూపాయలు పెట్టి నెక్స్ట్ డే వచ్చినా అక్కడే ఉండాలి అని కోరుకుంటాం. కానీ అవి అక్కడ ఉండవు కదా. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్. అండ్ మీరు చెప్పిన దాన్ని విని టాలీవుడ్ లో నటిస్తున్న సెలబ్రిటీసో లేకపోతే ఫీమేల్ లీడ్స్ అండ్ యంగర్ జనరేషన్ కి సంబంధించిన గర్ల్స్ అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. మీలాగా వాళ్ళని కాపాడడానికి అడ్డుపడడానికి బాడీ గార్డులు గానీ బౌన్సర్లు గానీ లేరు. కాబట్టి వాళ్ళ యొక్క వేషధారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక తండ్రిగా అన్నగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో శివాజీ గారు పాస్ చేసిన ఆ స్టేట్మెంట్ లో తప్పు ఉన్నా ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆ మాట అన్నారు. ఒకవేళ మీరు క్వశ్చన్ చేయాలి అంటే అందరినీ క్వశ్చన్ చేయాలి, అబ్జెక్ట్ చేయాలి అంటే అన్నిటినీ అబ్జెక్ట్ చేయాలి. ట్రెండ్స్ కి పెద్ద సెలబ్రిటీస్ కేమో ఎగ్జామ్షన్స్, చిన్న సెలబ్రిటీస్ పబ్లిక్ మంచి కోసం చెప్తున్న వాళ్ళకేమో అబ్జెక్షన్స్. శివాజీ గారు అన్న ఆ రెండు పదాలు కరెక్ట్ కాదు. ఈ ఫీమేల్ ఇలా అబ్జెక్ట్ చేయడము కరెక్ట్ కాదు. ఎంతైనా కూడా ఈ సెలబ్రిటీస్ గోల్ లో, ఈ వైరల్ అవుతున్న టాపిక్స్ గోల్ లో పడి మీరు మిస్లీడ్ అవ్వకండి. మన రైట్స్ అనేవి వైలేట్ అవ్వకూడదు, అలాగని మనం ఇబ్బందుల్లో కూడా పడకూడదు. జాగ్రత్తగా